అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా జరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు. జడ్పీ చైర్పర్సన్ గా కూడా మరి వైసీపీకి చెందినటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మ గారు కొనసాగుతూ ఉన్నారు. అయితే ఈ సర్వసభ్య సమావేశానికి మంత్రులు, కలెక్టర్ వీరందరూ కూడా డుమ్మా కొట్టారని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా పెద్దగా హాజరు కాలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోనే 12 కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, అదేవిధంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తప్ప మిగతా వాళ్ళ కొంతమంది జడ్పీటీసీలు తప్ప మిగతా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కూడా ఎవరు హాజరు కాకపోవడంతో జడ్పీ సమావేశం చప్పగా సాగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. జడ్పీ సమావేశంలో కూడా కొన్ని తీర్మానాలు, అదేవిధంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద సుదీర్ఘ చర్చ అనంతరం అక్కడ ఉన్న ఎదుర్కొంటున్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార వేదిక కూడా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండేది. మరి ఈ రోజు జరిగినటువంటి సర్వసభ్య సమావేశం తూతు మంత్రంగా జరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ లేకపోవటం, మరి మంత్రులు లేకపోవటం, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరు హాజరుకపోవటం కూడా కొంత మరి వెలితిగా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశంలో మరి కందుకూరు కాన్స్టిట్యున్సీ ఉంది, కొండేపి కాన్స్టిట్యున్సీ ఉంది, ఒంగోలు, పర్చూరు, అద్దంకి, చీరాల, అదేవిధంగా గిద్దలూరు కాన్స్టిట్యున్సీతో పాటు మరి ఎమ్మెల్సీలు కూడా హాజరు కావాల్సి ఉంది. మరి ఇక్కడ పరిస్థితులు కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఎలాంటి హడావిడి లేకుండా తూతు మంత్రంగా మరి జిల్లా కలెక్టర్ కూడా హాజరు కాకపోవటం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా హాజరు కాకపోవడంతో కొన్ని సమస్యల మీదే దీని మీద చర్చ నడిచిందని కూడా తెలియజేసుకోవచ్చు. జడ్పీ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన ఈరోజు ప్రారంభమై హాజరైనటువంటి కొంతమంది మాత్రమే మరి ప్రసంగాలు చేయటం జరిగింది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, అదేవిధంగా తాడిపర్తి చంద్రశేఖర్ గారు, మరి కొంతమంది సుదీర్ఘ ప్రసంగాలు కూడా ఈ సమావేశంలో జరిగాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా జడ్పీ సర్వసభ్య సమావేశం అంటే మరి ఒకప్పుడు నిండుగా ఉన్నటువంటి సర్వసభ్య సమావేశం ఈరోజు వెలితిగా ఉండటంతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ మరి యాక్టివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ హాజరు కాకపోవటం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయా అనే కోణంలో కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చర్చిస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా జడ్పీ సర్వసభ్య సమావేశం చప్పగా ఈరోజు నడిచిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఒకప్పుడు జడ్పీ సర్వసభ్య సమావేశం అంటే సభ నిండుగా ఉండేది. మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని వారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇబ్బందులు, వాటికి పరిష్కార మార్గాలు, నిధుల కేటాయింపుపై సుదీర్ఘ చర్చ నడిచేది. వారెవరూ హాజరు కాకపోగా తూతు మంత్రంగా కొన్ని సమస్యల మీదే మరి కొన్ని తీర్మానాలు, కొన్ని చిన్న సమావేశాలు మాత్రమే జరిగాయని తెలియజేసుకోవచ్చు.